ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు ఎండిపోయిన చేన్లు, ఎండిపోయిన పొలాలు. ఇక అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాండ్వాలు కప్పుకుంటుండు. ఇక ఏ అధికారం లేక ఒక సాదాసీదా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి పొలాల పోంటి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి మొత్తం మీద బయలుదేరినటువంటి కేసీఆర్. ఈయననేమో ఆఫీసులల్లో ఢిల్లీ ప్రయాణము, సీట్ల లొల్లి ఒగ్గిది పెట్టుకున్నాడా. ఇక్కడ చూడ్రిగో నీళ్లు ఆగినాయి, కన్నీళ్లు పెరిగినాయి. వాస్తవానికి రైతుల సమస్య ఈ రకంగా ఉన్నది. ఇక్కడ హరీష్ రావు కూడా జిల్లాల తిరగాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రతి నియోజకవర్గాన్ని ఎక్కడైతే ఎండిపోయినాయి, ఎక్కడైతే రైతులు ఏడుస్తుర్రో అక్కడికి పోయి ఇగో పరిశీలిస్తున్నటువంటి కథనం మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం. ఇక లింగంపల్లి కుర్దులో ఎండిన పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు. ఇవాళ మనము ఈ 4 నెలల్లో ఈ రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుండి ఇప్పటిదాకా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇవాళ రోజు దాకా కూడా ఎక్కడన్నా రైతుతోని ఫోటో దిగి మాట్లాడినటువంటి వార్త మీరు చూసినారా? అట్లా ఉన్నది వాళ్ళ వ్యవహారం, వాళ్ళ పనితీరు అట్లా ఉన్నది. ఓట్లేసిరు కదా, జనాలంతా కలిసి ఓట్లేసిరు కదా, ఇక నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైపోయినాయి అన్నట్టుగా తీసుకుపోయి గద్దె మీద కూర్చుండబెడితే న్యాయం చేసినోనికి, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. రైతులకు లేనిపోని, రైతులకు మళ్ళా జాలి కలిగేలా ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయాక గివ్వాల చెప్తుండు. నిన్న చెప్పిండు, ఇవాళ చెప్పిండు. పంటలట ఎండిపోకుండా చూసుకోవాలన్నట. ఇప్పటి నుండి ఒక్కసారి రైతులు మీరు గమనించాలి. ఇవాళ నుండి పంటలు ఎండిపోకుండా చూసుకోవాలట. ఆల్రెడీ వరి కోతలకు వచ్చినాయి, ఇప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలని మాట్లాడుతుండు. ఎండిపోయి తగలబెట్టుకున్నారు. పొలాలన్నీ పారక కొన్ని చోట్ల విడిచిపెట్టిర్రు. అన్నీ అయిపోయినాయి. ఇవాళ చెప్తుండు ఎండిపోకుండా చూసుకోవాలి, కరెంట్ ఆగిపోవద్దని. కాంగ్రెస్ పాలనలో 208 మంది రైతుల ఆత్మహత్య. ఈ పాలనలో గతంలో చాలా అయినాయి. వాళ్ళు పరిపాలించినప్పుడు గతంలో మస్తుగా అయినాయి ఆత్మహత్యలు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి టైంలో రేవంత్ రెడ్డి గారి సమయంలో 280 మంది చచ్చిపోయారు. ఇక బారణ మందికి నిలిపివేసిన రైతు బంధు పైన కుట్ర జరిగింది. కాంట్రాక్టర్లకేమో 1000 కోట్ల బిల్లులు మంజూరు చేస్తారా? ఇక కామారెడ్డి మీటింగ్లో హరీష్ రావు ప్రజల గొంతుకగా నిలుస్తా గాలి అనిల్ కుమార్. ఇక కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు తగ్గి రైతులకు కన్నీళ్లు పెరిగాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తూనే కరువు తీసుకొచ్చిందని విమర్శించారు. కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించినటువంటి జహీరాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ప్రజలను గందరగోళానికి గురి చేసేటువంటి కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతున్నదని మండిపడ్డారు. మొత్తం ఫేక్ వార్తలు. మొత్తం వాడోడో చెప్తా ఉంటాడు. వాడు ఒకటే తిరిగా చెప్తాడు. వాడు చెప్పుడేందో కథ ఏందో తెలియదు, కానీ ఒక్కొక్కడు ఒక్క రకంగా చెప్తాడు. ఫామ్ హౌస్లో నుండే మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అందులోనే మొత్తం ఆ ఫామ్ హౌస్లోనే గోతులు తోడి అందులో పైసలు దాచిపెట్టిర్రు. ఎన్నికల సమయంలో మొత్తం అక్కడ నుండే పైసలన్నీ సప్లై అయిపోయినాయి. ఇక కేటీఆర్ కూడా జైల్లోకి పోతాడు, ఇక హరీష్ రావు జైల్లోకి పోతాడు, కేసీఆర్ జైల్లోకి పోతాడు. ఇక బీఆర్ఎస్ మొత్తం కూలిపోతుంది. కివ్యా తప్పుడు మాటలు, దొంగ మాటలు, ఈ మాటలా మాట్లాడేది? ఇట్లా తయారైపోయారు మొత్తం. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతాడు. ఇక గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించినటువంటి జహీరాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతున్నది. ఇక 4 నెలల పాలనలో రాష్ట్రంలో 280 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక వరి పంట కోతకు వచ్చినటువంటి ఇంకా రైతు బంధు పడలేదని తెలిపారు. ఇక భారాన మందికి రైతు బంధును నిలిపివేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని కూడా ఆరోపించారు. ఇక పంటలకు బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చేటువంటి సాయాన్ని ఆపి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ ద్వారా బిల్లులు దోచిపెడుతుందని విమర్శించారు. రైతులకు ఇచ్చే బిల్లులు పక్కన పెట్టారు. కేసీఆర్ గతంలో మొత్తం రైతులను బ్రహ్మాండంగా చూసుకున్నాడు. అటు ఉద్యోగస్తులను చూసుకున్నాడు, వాళ్ళకు జీతాలు పెంచిండు, పెన్షన్దారులకు పెన్షన్లు ఇచ్చిండు, రైతు బంద్ వేసిండు. అన్ని విధాలుగా మంచిగా బ్రహ్మాండంగా చూసుకుంటే హాస్పిటల్ కూడా కలకలాడినాయి. తెలంగాణ రాష్ట్రము చాలా ఒక పచ్చటి వాతావరణంలో కనిపించింది. ఇవాళ ఎండిపోయినట్టుగా ఎడారిలాగా కనిపిస్తుంది. ప్రజలారా, ఇవాళ మీ చేతుల్లో ఒక్క నయా పైస లేకపోవడానికి కారణం, ఇవాళ కరువు స్తంభించడానికి, కరువు రావడానికి కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. మీ చేతుల్లో రూపాయి లేకపోవడానికి కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఒక్కరి చేతుల్లో కూడా డబ్బులు లేకుండా పోయినాయి. పంటలకు బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే సాయాన్ని ఆపి కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ ద్వారా బిల్లులు దోచిపెడుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు ఇస్తుర్రయ్యా, ఎక్కడన్నా కాంట్రాక్టు పని పట్టుకుంటారు చూడు, పైసలన్నీ కొంటపోయి గాలి జేబులో పెడుతుండ్రు. రైతులను ఎండబెట్టిండ్రు, ఆడ ఏమన్నా శాంక్షన్ అయినవి ఉంటాయి కదా, ఆ రోడ్లో, భవనాలు, కాలేజీలో గవిటికి పైసలు అప్పచెప్తున్నారు. ఇట్లా ఉన్నది. వాళ్ళకు తొందరగా వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇక పంటలు ఎండిపోతున్న, రాళ్ల వానతో పంటలు నష్టపోతున్న ఒక కాంగ్రెస్ మంత్రికి రైతులను పరామర్శించే తీరిక లేకపోవడంపై ఇక తనదైనటువంటి శైలిలో విరుచుకుపడ్డారు. ఇక మోసపూరిత కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిండ్రు. ఇక ప్రజలు మరి బుద్ధి చెప్తారా, మరి ఏం చేస్తారో ఆల్రెడీ మీకు అర్థమైపోవాలండి. ప్రజలారా, మీకు అర్థమైపోవాలి. మీరు కొంచెం గమనించాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి బతుకులు, మన బతుకులన్నీ మారిపోయినాయి, ఎట్లా ఏ విధంగా ఉన్నది ఒకసారి మీరు ఆలోచించుకోరు ఎట్లున్నదో. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరుగా ఆలోచించుకోండి. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నదో. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పొలాలను కూడా చూడండి, చెట్లను కూడా చూడుర్రి. కొన్ని చోట్ల చెట్లు ఎండిపోయినాయి, రోడ్డు పోటీ చెట్లు ఎండిపోయినాయి. అప్పుడు పచ్చగా చెట్లు ఉండేటి, ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటా బ్రహ్మాండంగా చెట్లను పెంచారు, గ్రామాన చెట్లను పెంచారు. ఇవాళ ఏది లేదు. ఇక దేవుడు లాంటి కేసీఆర్కు ఎందుకు ఓటు వేయకపోతేమని ప్రజలు బాధపడుతున్నారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక సాధారణంగా ప్రభుత్వం ఏర్పడ్డాక 3-4 ఏళ్లకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కానీ కాంగ్రెస్ సర్కారుపై 4 నెలలకే వ్యతిరేకత వచ్చిందని వెల్లడించారు. ప్రజల గొంతుగా నిలుస్తా అని గాలి అనిల్ చెప్తున్నారు. ఇక జహీరాబాద్ ఎంపీగా 2 సార్లు ఇక బీబీ పాటిల్ గెలిచిన ఈ ప్రాంతాన్ని ఏనాడు పట్టించుకోలేదని బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ విమర్శించారు. తాను ప్రజల గొంతుకగా నిలుస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, ఇక జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ గౌడ్, ఇక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇక ముజీబుద్దీన్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే ఇక కరెంటు కట్ కరెంటే పోవద్దని నిన్ననే పలకరించిండే. విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కరెంటు పోకుండా చూసుకోవాలని చెప్పిండు. ఇంత మొదటి సమావేశంలోనే కరెంటు పట్టుకుమన్నదట. మెదక్ జిల్లా నిజామాబాద్లోని ఫంక్షన్ హాల్లో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హరీష్ రావు హాజరయ్యి స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతుండగానే కరెంటు కట్ అయిపోయింది. దీంతో ఫంక్షన్ హాల్ సిబ్బంది వెంటనే జనరేటర్ను ఆన్ చేయడంతో సమావేశం కొనసాగింది. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇట్లా హరీష్ రావు మైక్ పట్టుకొని కరెంటు కట్ అయిపోయిందట. రేవంత్ రెడ్డి ఏమైంది మన పరిపాలన? ఏకంగా నీకు కూడా మన కేకే ఇంటికి పోతే నైట్ అంతా కరెంటు పోయిందట కదా. నీ పరిస్థితి చీకట్లోనే మంతనాలు జరిగినాయట. నువ్వు బంద్ చేసుకొని పోయినా కావాలని, లేకపోతే అది నిజంగానే పోయిందా మరి? ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు పర్యటించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హనుమంత్ షిండేతో కలిసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఇక రైతులు తమ కష్టాలను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని కష్టాలు చెప్పుకుంటేంది,
చేయి జారిపోయింది. చేయి జారిపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అనే సామెత ఉంటుంది చూడు, ఆ రకంగా అయిపోయింది ఇవాళ రైతుల బతుకులు. అట్లా అయిపోయింది. అయిపోయా అదేంది కోరి తెచ్చుకుంటే కొరితోని గొక్కున్నట్టు అయిపోయింది మన బతుకులు ఇక.